ఆంధ్రప్రదేశ్కి పోలవరం అనే దాన్ని ఇవ్వబోతా ఉన్నారు. అదేవిధంగా రైల్వే ఇక్కడ అమరావతిలో తీసుకుంటే దాదాపుగా 2,500 కోట్లతోటి ఎక్స్క్లూజివ్ క్యాపిటల్ ఓరియంటెడ్ రైల్ లైన్ ఆల్రెడీ మనకు శాంక్షన్ అయింది. ఇంకా ఔటర్ రింగ్ రోడ్, ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ చూసుకుంటే కనీసం అది 12 నుంచి 15,000 కోట్ల రూపాయల ఔటర్ రింగ్ రోడ్. జనరల్ గా ఏ స్టేట్ లో అయినా ఇలాంటి రోడ్స్ వేసినప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్ స్టేట్ గవర్నమెంట్ చేసి ఇవ్వాలి. అయితే గడ్కరీ గారు మనకున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా బాబు గారు మేము ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మేము ఈ రోజున ల్యాండ్ ఎక్విజిషన్ చేసి ఇవ్వలేము అన్నప్పుడు, సరే అది కూడా మేమే చేస్తాం, మీరు కొంచెం మెటీరియల్ కాంపోనెంట్ శాండ్ అవి ఇస్తే చాలు అని ఆయన పెద్ద మనసుతోటి దాదాపుగా 15,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి ప్రాజెక్టుని మనకు ఓకే చేశారు. ఇది కూడా అదేవిధంగా వెనుకబడిన జిల్లాలని ప్రకాశం కూడా యాడ్ చేసి వీటన్నిటికీ కూడా స్పెషల్ నిధులు ఇస్తున్నారు. 2 ఇండస్ట్రియల్ కారిడార్స్ మీకు తెలుసు, ఒకటి కొప్పర్తి నోడు, ఇంకొకటి వచ్చేటప్పటికి ఓర్వకల్లు నోడు. ఈ రెండింటికి ఇంకా డీటెయిల్స్ రావాలి వీటిలో, బట్ అవి ఒక 2 మేజర్ వస్తున్నాయి. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇవన్నీ కలుపుకుంటే ఔటర్ రింగ్ రోడ్ 15,000 కోట్లు, అమరావతి 15,000 కోట్లు, పోలవరం 30 నుంచి 40,000 కోట్లు, తర్వాత రైల్వే లేన్స్, ఇవి వరకు లెక్కేసుకుంటేనే ఈ రోజున మనకి 80,000 కోట్ల రూపాయలు నిధులు చరిత్రలో లేని విధంగా ఈ రోజు మనకు వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి పరిస్థితి. ఇవి కాకుండా కేంద్ర ప్రభుత్వంలో ఎన్నో పథకాలు ఉన్నాయి. ఈ పథకాలన్నిటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం గనక ప్రాపర్ గా మేనేజ్ చేసుకొని నిధులు ఇస్తే ఇంకా కొన్ని వేల కోట్ల రూపాయలు పనులు చేయొచ్చు. ఏ విధంగా అంటే 2014-19లో నరేగా ద్వారా మనం అన్ని గ్రామాల్లో చాలా బావుగారు కూర్చొని 28 డిపార్ట్మెంట్లతోటి కన్వర్జెన్స్ చేసి ఆ రోజున ప్రతి గ్రామంలో ప్రతి ఎస్టీ కాలనీలో సిమెంట్ రోడ్లు వేసాం. అదే విధంగా ఆ రోజున 60,000 కోట్లు ఉండే నరేగా నిధులు ఎంటైర్ కంట్రీకి, ఈ రోజు 86,000 కోట్ల రూపాయలకు పెరిగినాయి. ఉపాధి హామీ ద్వారా కూడా ప్రతి వ్యక్తికి 20-30 రూపాయలు డైలీ వేజెస్ పెరుగుతున్నాయి. దాన్ని మనం వాడుకొని ప్రతి గ్రామాల్లో డ్రైనేజీలు కానీ, లేకపోతే ఇంకక్కడ మిగిలిపోయిన సిమెంట్ రోడ్లు కానీ, లేకపోతే కమ్యూనిటీ హాల్స్ కానీ ఎన్నో చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత సమాచారం కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.